డైట్లో ఉన్నప్పుడు ఎటువంటి చీట్ చేయకుండా పిజ్జా తిన్నాను. ఆ హ్యాపీనెస్ చూడండి పిజ్జా తిన్నాక ఎలా ఉందో. వస్తాదులందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద డే 6 ఆఫ్ బాడీ రికామ్ సిరీస్. ఎర్లీ మార్నింగ్ లేసేసి బనానా ఎగ్స్ ప్రీ వర్కౌట్ మీలో తినే జిమ్కి అయితే స్టార్ట్ అయ్యాను. బాగా వార్మప్ చేసుకొని మన పుల్ సెషన్ అయితే స్టార్ట్ చేశాను. బ్యాక్కి 4 వేరియేషన్స్ అయితే చేశాను. నేను ఎప్పుడైనా కూడా కాంపౌండ్ మూమెంట్స్తో అయితే స్టార్ట్ చేస్తాను. ఏ వర్కౌట్ అయినా కూడా చిన్నప్స్ పుల్లప్స్ హెవీ అయితే వెళ్తాను. ఈరోజు సీటెడ్ రోజ్ చేసేటప్పుడు అయితే మెడ దగ్గర అయితే నరాలు వచ్చేసాయి. నాకైతే భలే ఆనందం అనిపించింది. తర్వాత ల్యాట్ పుల్ డౌన్స్ అయితే చేశాను. ఆ తర్వాత హ్యామర్ కర్ల్స్ చేశాను. హ్యామర్ కర్ల్స్ అయితే మన బ్రేక్ అయితే బాగా ట్రైన్ అయ్యిద్ది. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు హ్యామర్ కర్ల్స్. ఆ తర్వాత బిహైండ్ ద బ్యాక్ కర్ల్స్ చేసేసి బైసెప్స్కి 2 వేరియేషన్స్ అవగొట్టేసేసి రేర్ డల్స్కి ఒకటి ట్రాప్స్కి ఒకటి అయితే చేసేసాను. ఆ తర్వాత వెళ్ళే ముందు ప్రీచర్ కర్ల్స్ మీద అయితే మోజుపడి దాన్ని కూడా ఒక 3 సెట్లు అయితే చేసేసాను. అలా సుఖంగా వర్కౌట్ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చేసి పోస్ట్ వర్కౌట్ మీల్ అయితే తిన్నాను. ఆ తర్వాత సాయంత్రం వేళ ఈ మీల్ తిన్నాను, కాయిల్ మీలు. కాసేపాకి బయటకు వచ్చి 0 షుగర్ పెప్సీ వేసేసా. తర్వాత మీల్లో పిజ్జా తిన్నాను. ఈ పిజ్జాని నేనే కస్టమైజ్ చేయించుకున్నాను. అది మొత్తం మంచి ఇంగ్రీడియంట్స్తోనే చేశారు, నో మైదా. ఇదైతే లాస్ట్ నా ఫైనల్ మీల్ ఇది. దీని రెసిపీ అయితే నెక్స్ట్ వచ్చే వీడియోస్లో చెప్తాను. ఇది నా షుగర్ క్రేవింగ్స్ మొత్తం పోగొట్టేసింది. సూపర్ ఉంది. అయితే ఎవరైనా ఫాలో చేసుకోకపోతే ఫాలో చేసుకోండి. బాయ్.